నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలో ఈనాడు పేపర్తో మనం స్టార్ట్ చేద్దాం. ఈనాడులో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం. ఈ అరాచకం అనంతం అట. ఏ అరాచకం అనేది చూద్దాం. ఈ అరాచకం అనంతం అని ఈనాడు బ్యానర్ ఐటంగా పెట్టింది. ఓడిస్తారనే భయంతో ఓట్లను మార్చేశారు. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ. నేరపూరిత కుట్రకు తెరలేపిన అధికార పార్టీ అరాచక శక్తి. రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలోకి 2400 ఓట్లు. పాత్రదారులుగా మారిన అధికారులు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా మార్చేస్తారంటూ బాధితుల ప్రశ్న. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఈనాడు ఈటీవీతో నిర్వాసితుల ఆవేదన. ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలా మందికి పునరావాసము, పరిహారము చెల్లించకుండా జగన్ ప్రభుత్వం వారి బతుకులలో బతుకులతో చెలగాట రాష్ట్రం కోసం ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, భూములు త్యాగం చేసినా వారిని ఆదుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ నిర్వాసితులంతా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి తమ ఆగ్రహాన్ని చూపిస్తారని భయపడ్డ అధికార పార్టీ కీలక నాయకుడు నేరపూరిత కుట్రకు తెరలేపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నము, తొయ్యేరు గ్రామాలకు చెందిన 2400 మందికి పైగా గిరిజనేతర నిర్వాసితుల ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పించారు. ఓటర్లకు తెలియకుండా వారికి కనీస సమాచారం కూడా లేకుండా ఈ అక్రమానికి తెగబడ్డారు. రంపచోడవరంలో అరాచక శక్తిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధి ఈ దందాకు సూత్రధారి కాగా ఆయన ఆదేశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు పాత్రధారులయ్యారు. ఇది ఈనాడు పేపరు. అరాచకం అనంతం, ఓడిస్తారనే భయంతో ఓట్లని ట్రాన్స్ఫర్ చేశారట. ఎక్కడ చేశారు? రంపచోడవరం నియోజకవర్గం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి ఒక 2400 ఓట్లు ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది అనేది వీళ్ళు అరాచకం అని చెప్పారు. దేనికి వీళ్ళ సింపతి ఏంది? ఏళ్లు గడుస్తున్న పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు రావాల్సిన పరిహారము, పునరావాసము చెల్లించకుండా జగన్ ప్రభుత్వం వేళ్లు గడుస్తున్న పోలవరం ప్రాజెక్టులో పునరావాసము, పరిహారం చెల్లించకుండా జగన్ ప్రభుత్వం చేసింది కాబట్టి జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేయరు కాబట్టి ఈ ఓట్లను తీసిపోయి జగ్గంపేటలో కలిపారనేది ఈయన యొక్క అభియోగం. రామోజీరావు రాసిన వార్త. కానీ జగ్గంపేట అయినా రంపచోడవరం అయినా ఎక్కడుంటే ఏపీలోనే ఉంటాయి కదా, అక్కడ కూడా వాడికి ఓటు వస్తుంది కదా, అక్కడ కూడా వేయచ్చుగా. వైసీపీకి వ్యతిరేకంగా నిజంగానే మీరు అనుకున్నట్టు జరిగితే ఏం వార్తలు రాస్తారు ఏంది? ఎస్, వాళ్ళకి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసిందంటే ఓటర్కి హక్కు ఉంటుంది, అడగాలి, నిలదీయాలి. కానీ వైకాపాకి ఓటు వేస్తారని ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడేడా ఓటు వైకాపాకి వ్యతిరేకంగా? అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రంపచోడవరంలో వేసినాడు జగ్గంపేటలో కూడా వేస్తారు కదా. అక్కడ ఉండడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు, అక్కడ ఉండడా తెలుగుదేశం క్యాండిడేటు, అక్కడ ఉండదా ఓటర్కి ఇష్టము అయిష్టం దేనికి వేయాలో డిసైడ్ చేసుకునే శక్తి? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా? వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేశారా? అది 2400 ఓట్లతోని జగన్ ప్రభుత్వం ఇక అసలు ఓడిపోద్ది అనుకున్నారు కాబట్టి కలుపుతున్నారు తీసిపోయి దీంట్లోంచి ఇంకో దాంట్లోకి అనేది ఒకటైతే, ఇంకోటి వేళ్ల తరబడి పునరావాస కార్యక్రమము, పరిహారం ఇవ్వలేదు అంటున్నారు. పోలవరం ఎప్పుడు స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు నేను ఒక అద్భుతాన్ని కట్టినా, పోలవరాన్ని 80% పూర్తి చేసిన అన్నాడు. 80% పూర్తి చేసినప్పుడు పరిహారము, పునరావాసం ఇవ్వకుండా ఆ రోజు ఎవరు చేసింది? చంద్రబాబు నాయుడు గారు పదే తెలుగుదేశం పార్టీ మేమే కట్టిన పోలవరాన్ని జగన్ వచ్చాక నిర్లక్ష్యం చేసిన అంటున్నారు కదా. మీరు కట్టారు అంటే కట్టడానికి ముందే పునరావాసం, పరిహారం ఇచ్చి ఉండాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? మీది కదా తప్పు. అంటే అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది కదా తప్పు. ఒకవేళ వేస్తే గీస్తే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తారు కదా ఓటు. ఎందుకంటే ఈ సమస్యకు మూలం అక్కడే కదా. అంటే మీరు పునరావాసం, పరిహారం ఇవ్వకుండానే పోలవరాన్ని మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వైకాపా వచ్చింది 5 సంవత్సరాలే కదా. అంతకుముందు మీరే కదా. మీరే పోలవరం సోమవారం పోయి పోలవరం పర్యటనలు చేసేది, మేము కట్టినామని చెప్పేది. మీరు కట్టే ముందు పునరావాసం, పరిహారం ఏకుండా కట్టారా చెప్పాలి. వాళ్ళకి పరిహారము, పునరావాసం ఏంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వేస్తే గీస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వేస్తారు ఓటు. వైకాపాకి ఎందుకు వేస్తారు? ఒకవేళ నిజంగానే వైకాపాకి వేస్తారంటే వైకాపా ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు మొదలైంది కదా. అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంకోటి జగ్గంపేటకు పోయినంత మాత్రంలో ఒకవేళ నిజంగానే వైకాపాకి వ్యతిరేకంగా వేయాలంటే ఆడ కూడా వేయచ్చు, తప్పే ఉంది. అది ఓన్లీ 2400 ఎందుకు మారుతారు? పరిహారము, పునరావాసం వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, అందరూ మారుతారు కదా. ఇది ఒక అరాచకం వల్ల మామూలు కదా. ఏదో అరాచకం అంటే ఊర్ల మీద పడి మొత్తం జనాలను చంపినంత వార్త రాసింది. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది.
వార్త. ఎత్తర జెండా గెలుపు ఎజెండా, ఎన్నికల యుద్ధానికి తెదాప జనసేన సిద్ధం, తాడేపల్లిగూడెంలో నేడి ఉమ్మడి బహిరంగ సభ, 26 ఎకరాల్లో ఏర్పాట్లు, లక్షల్లో రానున్న కార్యకర్తలు అభిమానులు కలిసి కథన రంగంలోకి దూకేలా ఇరు పార్టీల శ్రేణులకు దిశ. ఎత్తర జెండా ఏ జెండా? ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలిసి జెండా రంగుని మార్చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏదైతుందో, ఆ జెండా ఏదైతుందో దాని కలర్ని చేంజ్ చేసిండు చంద్రబాబు నాయుడు. జనసేన పార్టీతో కలిసి దాని రంగుని ఎర్రగా చేసిండు, కొంత ఎర్రగా కొంత పసుపు రంగు. అంటే తెలుగుదేశం పార్టీ రంగు పోయింది, దాని సిద్ధాంతం పోయింది, దాని వ్యవహారం మొత్తం కూడా మూలాలు మొత్తం చంపేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక యొక్క లక్ష్యం, వాళ్ళకి ఎజెండా, దాన్ని మొత్తం పక్కకి దోసేసిండు చంద్రబాబు నాయుడు. ఆయన ఎజెండా ఓన్లీ సీఎం కుర్చీ కోసం అటు జనసేన బీజేపీనా ఇంకోడా మొత్తం ఆంధ్రప్రదేశ్నే, ఆంధ్రలో 5 కోట్ల ఆంధ్ర ప్రజలను అవమానించిన బీజేపీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనకాడడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడడం. ఆంధ్రలో ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆంధ్రుల్ని అగౌరవపరిచారు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకు ఆంధ్రలో ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న ఎన్టీ రామారావు గారు చెప్తే, అదే కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకొని ఆత్మవంచన చేసిండు. అక్కడ కొంత కలర్ పోయింది. బీజేపీతో పెట్టుకొని కొంత కలర్ పోయింది, పసుపు రంగు వెళ్ళిపోయింది. ఇప్పుడు జనసేన బీజేపీ మళ్ళా మొత్తానికి తెలుగుదేశం పార్టీ జెండాని పతనం చేయడానికి పూనుకుంటూ చంద్రబాబు నాయుడు అన్నట్టే ఉంది. కానీ ఎత్తర జెండా ఏం జెండా ఎత్తాలి? గెలుపు ఏ జెండా అట. ఏముంది, ముఖ్యమంత్రి అయితే ఏంది, కాకపోతే 15 ఏళ్ళు చేసినావు, అసలు సిద్ధాంతాలు లేవా, ఏది లేదా, గాలికి వదిలేతి నాకు కుర్చీ కావాలా, అటు బీజేపీతోనైనా పర్లా, జనసేనతో పర్లా, కాంగ్రెస్తో పర్లా, ఎవరితోనైనా నేను పొత్తు పెట్టుకుంటా. దానికి ముద్దు పేరేంది? నా కోసం కాదు మీకోసం. ఎవడు చేయకుండా నిన్ను? మా కోసం. ఎవడు చేయకుండా మిమ్మల్ని? మా కోసం పొత్తులు పెట్టుకోవనరా? ఎస్ పో, మా కోసం అయితే నువ్వు పో, సింగిల్ పో. ఎవడితోని పెడితే వాడితో పొత్తు పెట్టుకోవడం సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏది అన్ని గాలికి వదిలేతి. ఇది మళ్ళీ ఎత్తర జెండా ఏజెండా, గెలుపు కోసం, మా కోసం కాదు మీకోసం, ఏదో జనం కోసమే ఉన్నట్టుగా కలరింగ్. మళ్ళా ఇది ఈనాడు సంబంధించి ఈరోజు వచ్చిన వార్తలు. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. అభ్యర్థులు రెడీ, 99% సీట్లు ఖరారు చేశాం, ఇక స్వల్ప మార్పులే ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 ఇక్కడ 25 అక్కడ గెలవాల్సిందే. నేను చేయగలిగినంతా చేశా, ఎవరు ఇవ్వని ఆయుధాలు మీకు అందించా. ఇక కథన రంగాన కార్యాచరణ నిర్దేశించుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రతి ఇంటా మనం చేసిన మేలు చెప్పండి, చేయబోయేవి చెప్పండి. ఈ 45 రోజులే కీలకం, ఎన్నికల్లోపు 5 సార్లు ఓటర్లను కలవాలి, పేదవాడి భవిష్యత్తుకు వైసీపీఏ భరోసా అనే భావన కలిగించండి, పొరపాటున వారికి ఓటేస్తే సంక్షేమాన్ని రద్దు చేసుకున్నట్లే అని ప్రజలకు వివరించండి, నా నియోజకవర్గాల్లో బూత్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు, అభ్యర్థులు, దానికి సంబంధించిన కోఆర్డినేటర్లతో మీటింగ్ జరిపిండు. మొత్తం అభ్యర్థులు రెడీ అయ్యారు, ఇక దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు, అందరూ పని చేసుకోవడమే. మీకు కావాల్సిన ఆయుధాలన్నీ ఇచ్చాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేసింది ఏంది, చేయబోయేది ఏంది, ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసినాం, మళ్ళా గెలిస్తే ఏం చేస్తాం, పేద ప్రజలకు వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వం ఎంత అవసరం, ఏదైనా పొరపాటున వేరే పార్టీకి వేస్తే ఈ స్కీములు ఎట్లా ఉంటాయి, ఉండవా, రద్దు అయితే అనేది కూడా చెప్పండి. ప్రజలకు చెప్పి ఒక్కొక్క అభ్యర్థి ప్రజలకు 5 సార్లు కలవాలి ఈ 45 రోజుల్లో అని కూడా వారు సూచించారు. దానిపైన నిన్న మొత్తానికి ఎలక్షన్కి రెడీ చేయడం కోసం అభ్యర్థులను రెడీ చేస్తున్నట్టు ఒక వార్త వేసింది. రాజధాని రైతుల ప్లాట్లు రద్దు తగదు, ముందు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించండి, ఆ తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయండి, సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ రైతులకు కూడా భూ సమీకరణ పథకం కింద కేటాయించిన ప్లాట్ను రద్దు చేసి మరో చోట కేటాయించే వ్యవహారంలో ముందుగా నోటీసులు జారీ చేయాలని, ఆపై అభ్యంతరాల స్వీకరణ అనంతరమే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు సిఆర్డీఏని ఆదేశించింది. ప్లాట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, కారణాలను కూడా నోటీసులో వివరించాలని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో చట్ట విరుద్ధంగా భూసేకరణ జరిపిన భూములకు సంబంధించిన రైతులకు కూడా రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ ప్లాట్లు కేటాయించింది. దీన్ని సరిదిద్దే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం సిఆర్డీఏ ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయమై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి అని చెప్పింది. రాజధాని రైతులు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్లను సిఆర్డీఏ రద్దు చేసింది. అంటే ఇచ్చిన ప్లేస్ కావాలని ఇంకో దగ్గర ఇవ్వడానికి ఆ రద్దు పైన కోర్టుకు వెళ్ళారు.
కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పింది రద్దు ఏకపక్షంగా చేయొద్దు, వాళ్ళకి కంపల్సరీగా ప్రయర్ నోటీస్ ఇవ్వాలి, నోటీసులో స్పష్టంగా చెప్పాలి ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇంకో దగ్గర ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ అభ్యంతరాలు కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే స్వీకరించాలి, అబ్జెక్షన్స్ పైన హీరింగ్ చూడాలి, వాళ్ళ వాదనలు వినాలి. ఇవన్నీ విన్న తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి తప్ప ఇది చట్ట విరుద్ధం అని చెప్పి హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి సభ నేడే జనసేనాని సీటుపై ప్రకటన, 6 లక్షల మంది హాజరవుతారనించిన మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు, సభావేదికపై 500 మంది హెలికాప్టర్ల ద్వారా హాజరు కానున్న నేతలు. ఉమ్మడి సభ నేడు జెండా అట ఇది ఇగో మారింది, తెలుగుదేశం పార్టీ జెండా కలర్ మారి ఇట్లా తయారైంది. ఇప్పుడు ఇది జెండా, ఈరోజు మొత్తం మీటింగ్లు ఈ జెండాలే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఒక జెండాను తయారు చేశారు, ఆ జెండా ఈరోజు ఉంటుంది. ఉమ్మడి సభ నేడట 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఒక వార్తని ఆంధ్రప్రభ రాసింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి విషయాల. ఆంధ్రజ్యోతి చూద్దాం. అమ్మ జగన గేటు సెటప్తో నీళ్ల నాటకం, కుప్పానికి కృష్ణా నీళ్ల పేరిట షో, బటన్ నొక్కి నీళ్లు వదిలిన గేటు ఉత్తుతుదే, పని కాగానే గేటు ఎత్తేసిన అధికారులు, ఫోటోలు వైరల్ కావడంతో ఉలికిపాటు, మళ్ళీ యథాతథంగా అక్కడ పెట్టి పరారు, నిన్న వదిలిన నీళ్లు నేడు మాయం, నీటి చెమ్మలేని కాలువల్లో నేతల నిరసన అన్నట్టు ఒక వార్త ఇది రాశారు. ఇది నిన్న కుప్పంలో నీళ్లు వదిలింది, అదంతా అబద్ధం, ఇవి నీళ్ళు కనపడుతున్నాయి, నీళ్ళు అబద్ధం, అదంతా ఉట్టిదే, అమ్మ జగన అన్నట్టు ఒక వార్త రాశారు. ఇది ఆంధ్రజ్యోతి. పనులు నాటకం, నీళ్లు బూటకం, చివరికి పూజలు చేసి గేటు ఎత్తడము నాటకమే. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన షో. చంద్రబాబు చేయలేని పని మేము చేశాం, ఆయన నియోజకవర్గంలో, ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం అని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా, హై డ్రామా. ఈ నాటకం 24 గంటల్లో బట్టబయలైంది. సోమవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ గేటును జగన్ బటన్ నొక్కి పైకెత్తారు. ఆ గేటు పూలతో చక్కగా అలంకరించారు. అయితే మంగళవారం ఉదయం అధికారులు జేసీబీ తీసుకొచ్చి మొత్తం గేటును ఎత్తి లారీలో పెట్టి తరలించకపోయారు. ఇది మరి ఆడ ఏమైనా రిపేర్ చేస్తుంటే తీశారో లేదో తెలియదు, కానీ ఇది మొత్తం బోటకం. అంటే మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి కుప్పానికి కృష్ణా నీళ్లు తేవడం అనేది ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ, ఇటు రామోజీరావుకి కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, అంటే తెలుగుదేశం పార్టీ మోసే పత్రికలు, టీవీ ఛానల్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఎందుకు? అరే 35 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నీళ్లు తేలేంది జగన్మోహన్ రెడ్డి తెచ్చిండంటే ఆ పేరు జగన్మోహన్ రెడ్డి కొద్ది. అక్కడ ప్రజలు బాగుపడొద్దు, అక్కడ ప్రజలు జగన్ గురించి మాట్లాడుకోవద్దు, జగన్ను తలుచుకోవద్దు అనేది వీళ్ళది. కానీ మీరు కూడా పనిచేసి ఆదరించమంటే ఆదరించి ఉండేవాళ్ళు ప్రజలు. పని చేసిన వాడిని చేయనీయకుండా కుట్ర విషయం జిమ్మే కార్యక్రమం. అక్కడ నీళ్లు కాలువలు ఉన్నాయి, నీళ్లు ఒకవేళ నిజంగానే ఏదైనా ఒక ఓపెనింగ్ కార్యక్రమం ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఓపెనింగ్ కార్యక్రమం అంటే ఒక మంచి రోజు ఒకటి కోడ్ వస్తుందని ఇంకోటి చేస్తారు, ఇంకేమన్నా రిమైనింగ్ పనులు ఉంటే తర్వాత చేసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. మొత్తం కంప్లీట్ అయ్యి నీళ్ళు వదిలిన రోజు చేయరు కదా, నీళ్లు తాత్కాలికంగా వదిలి వెళ్తారు, దానికి సంబంధించిన ఇంకా చిన్న మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా అధికారులు చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం ఆ కృష్ణా నీళ్ళే రాలేదు, అక్కడ అంతా డ్రామా, హై డ్రామా. ఇట్లా మరి డ్రామా నిజంగానే డ్రామా అనుకుంటే కుప్పంలో ఎందుకు చేయాలి? మొత్తం చేయొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడే. పోలవరంలో చేయొచ్చు, కాకినాడలో చేయొచ్చు, తూర్పుగోదావరిలో చేయొచ్చు, పశ్చిమ గోదావరిలో చేయొచ్చు, విశాఖపట్నంలో చేయొచ్చు, అక్కడనే ఎందుకు చేయాలా? అది డ్రామా కాదు, ఆడ పని జరిగింది, దానికి సంబంధించి కొంత పెండింగ్ ఉండొచ్చు, దాన్ని పూర్తి చేసే కార్యక్రమం ఉండొచ్చు. ఓపెనింగ్ టైం వచ్చింది కాబట్టి ఓపెనింగ్ చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. అది ఓపెనింగే తప్పు అన్నట్టు. అంటే వీళ్ళ కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య. అక్కడ అసలు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి పోవటం ఏంది? కుప్పం మా సొంత ఎస్టేటు, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గురించి జనం అనుకోవటం ఏంది, జనాలు రావటం ఏంది, ఆయన చెప్పిన మీటింగ్ ఏంటమైంది, ఆయన చెప్పే మాటలు ఏంటమైంది, ఎక్కడ మైలేజ్ వస్తుందో అనే ఒక తపన. ఇదేదో మీరు 35 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే, పనులు చేసి ఉంటే ఈ కర్మ వచ్చేది కాదు. సరే గేటు ఉట్టిదా, డమ్మియా, డ్రామా పక్కన పెట్టు. ఎస్, మరి మీరేం చేశారు? 35 ఏళ్లలో మున్సిపాలిటీ చేశారా? కుప్పాన్ని సబ్ డివిజన్ చేశారా? రెవెన్యూ డివిజన్ చేశారా? ఏం చేయలేదుగా. మరి అది డ్రామా. దాంట్లో జీవోలు లేవా, ఆఫీసులు లేవా? ఇప్పుడు అన్నీ డ్రామాల లెక్కనే కనపడతాయి. ప్రభుత్వం చేసేది మీకు డ్రామా లెక్క కనపడుతుంది, అదే చంద్రబాబు నాయుడు చేసేది అద్భుతాల లెక్క కనపడతాయి. ఇది ఆంధ్రజ్యోతి యొక్క నీతి విలువ.
బుజ్జగింపులు హామీలు అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు ఉండవేలకు పిలిపించి చర్చలు అసంతృప్తి చల్లార్చేందుకు యత్నం సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని వాగ్దానం ఇది టికెట్ రాని వాళ్ళు బుజ్జగించుతుండట హామీలు ఇస్తుండట ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తాం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి అని ఎందుకు గౌరవించాలని నీ పదవి కోసం ఎవరినైనా బలి చేస్తాం ఇప్పుడు గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాడు టాప్ మోస్ట్ సీనియర్ లీడరు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలంటావు ఎందుకు గౌరవించాలో మరి ఒక కొడుకుని తీసి మంగళగిరిలో బుచ్చే చౌదరికి టికెట్ గౌరవిస్తాడు అంటే నీ కుటుంబానికి కాడికి వచ్చేసరికి నీ కొడుకు కాడికి వచ్చేటప్పటికి అసలు పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్న గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి సీట్ని జనసేనకు కేటాయించి మీరు బుజ్జగించుతా నేను హామీ ఇస్తా ప్రత్యామ్నాయం చూసుకోవాలి నా పార్టీని గౌరవించండి పార్టీ నిర్ణయాన్ని నిర్ణయం తప్పైనప్పుడు ఎందుకు గౌరవిస్తారు గోరెంట్ల బుచ్చే చౌదరి ఫౌండర్ మెంబరు ఎన్టీఆర్తో పాటు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఉన్నాడు అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి పక్కన పెట్టి నీ కొడుకు మొన్న వచ్చి తూ అంటే తారాదు మాట్లాడటం రాని వ్యక్తికి మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తికి టికెట్ ఇస్తున్నప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన టికెట్ని తీసుకుపోయి ఇంకో పార్టీకి ఇస్తే ఎందుకు గౌరవించాలి అంటే మీ సీట్ల కోసం మీ పదవుల కోసం పార్టీలో ఉన్న క్యాడర్ని పార్టీలో ఉన్న సీనియర్ని బలి పెడతంటే మళ్ళీ పార్టీని నిర్ణయాన్ని గౌరవించాలంటే ఎవడు గౌరవిస్తాడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కోడు కుయ్యకముందే కోట్లు పంచుడు ఓటర్లకు వైసీపీ నేతల తాయిలాలు రాష్ట్రమంతా రకరకాల కానుకల పంపిణీ మహిళలకు చీరలు జాకెట్టు మగవారికి మందు బిర్యానీ 500 నోటు ఇతర కానుకలు కామన్ వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాలు మొబైల్ ఫోన్లు కక్కర్లు నగదు పంపిణీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రలోభాలు బహిరంగంగానే పట్టించుకొని ఈసీ కోడ్ వస్తే తప్ప కొరలు రావా అన్నట్టు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీటింగ్ పెట్టినా డబ్బులు పంచినట్టే వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాకనే డబ్బులు పంపిణీ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ ఆయన సత్య హరిశ్చంద్రుడు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ₹1 పంచకుండా ₹1 వసూలు చేయకుండా చందాలు వసూలు చేయకుండా ఎట్లాంటి చిన్న అవినీతి కార్యక్రమం లేకుండా మొత్తం కట్టుబట్టలతోనే వాళ్ళు సేవ చేస్తున్నట్టు కడుపు కట్టుకొని పనిచేస్తున్నట్టు వాళ్ళకి బంగళాలు లేవు కార్లు లేవు ఆస్తులు లేవు కంపెనీలు లేవు ఏది లేదు మొత్తం ఉన్న భూములు కూడా అమ్మి ప్రజలకే పెట్టినంత బిల్డప్ ఇస్తారు వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చెప్పే కోతలు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మొత్తానికి అసలు ఏమీ లేదు రోడ్డు మీద ఉన్నారు కట్టుబట్టలతో ఉన్నారు ప్రజాసేవకి అంకితమై ఉన్నారు వాళ్ళకి ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు అమ్మి ప్రజల కోసం పెట్టినట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడ కోట్లు పంచుతున్నారట దాన్ని ఒక వార్తగా ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది సాక్షి పేపర్ చూద్దాం సాక్షి పేపర్లో మొత్తం గెలుద్దాం మేము సిద్ధం మా బూత్ సిద్ధంలో సీఎం జగన్ నిర్దేశం మీ చేతికి మంచి ఆయుధాలు ఇచ్చా రాష్ట్రంలో 87% కుటుంబాలకు మేలు చేశాం 99% హామీలను అమలు చేశాం విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనదే 175కు 175 శాసనసభ 25కి 25 లోక్సభ స్థానాల్లో మనం గెలవాల్సిందే రానున్న 45 రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి మంచి చేసి ఓటు అడుగుతున్నా మన గొప్ప సంతృప్తితో ప్రతి ఇంటికి వెళ్ళండి మంచి చేసి ఓటు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రజలకు వివరించి అత్యధిక మెజార్టీతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే అని నిన్న మాట్లాడిన మాటల్ని అంటే మేము సిద్ధం మా బూతు సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ దాంట్లో మొత్తం గెలుద్దామని చెప్పి వారు చెప్పారు దాంట్లో అన్న మాటలు కూడా రాశారు ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజార్టీ ఎందుకు రాదు గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఎందుకు రాకూడదు అది కుప్పమైనా ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు పేదవాడి బతకాలంటే బాగుపడాలంటే బాగుండాలంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావాలి ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ప్రజలకు నేను చేయగలిగిందంతా మంచి చేశా ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవన్నీ మంచి ఆయుధాలను మీ అందరికీ చేతుల్లో వీటితో ముందుకు వెళ్ళి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి అని చెప్పి వారు చెప్పినట్టు మనం చేయాల్సిందంతా ప్రజలకు చేసినాం ప్రతి ఇంటికి ఏదో ఒక మేలు చేసినాం ప్రతి ఇంటికి మేలు చేసినప్పుడు ప్రతి ఊరిలో ఎందుకు మెజారిటీ రాదు ప్రతి ఊరిలో పనిచేసినప్పుడు ప్రతి మండలంలో ఎందుకు రాదు ప్రతి నియోజకవర్గంలో ఎందుకు రాదు ఎందుకు గెలము అది కుప్పమైనా ఇచ్చాపురమైనా మనం చేసిన పనులే మనం గెలిపిస్తే మనం చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పండి అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ రండి అని అభ్యర్థులకి నిన్న చెప్పిన వార్తని సాక్షి పేపర్లో వేశారు అట్టుడుకుతున్న టీడీపీ బాబుకు నిద్రలేని రాత్రులు టీడీపీలో చల్లారని టిక్కెట్ల చిచ్చు
ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు, అవనగడ్డ సీటు బుద్ధప్రసాద్కి ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు, పి గన్నవరంలో మహసేన్ రాజేష్కు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణుల దాడి, నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రజాలు, కృష్ణాలో 4 నియోజకవర్గాల తమ్ముళ్ల సిగపట్టు, చంద్రబాబు వారించిన వెనక్కి తగ్గని సీనియర్లు. ఇది ఇక కారు అద్దాలు పగలగొట్టారట. అంబాజీపేటలో జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన టీడీపీ నేత హరీష్ కారు అద్దాలు. ఈ టికెట్లు రాక వాళ్ళని వాడుకొని వదిలేసేటాలకు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు టీడీపీ నాయకులు. కొన్నిసార్లు జనసేనకు టికెట్లు ఇచ్చారు, కొన్నిసార్లు పార్టీ టికెట్లు మార్చారు. అది ఎందుకు ఇస్తానో తెలియదు, ఏందో వ్యూహం తెలియదు. వాళ్ళు కష్టపడ్డం నేను పక్కన పెడితే ఇది వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. గొడవ మరి ఏ కాడికి తెస్తుంది, ఎటుపోద్ది, ఎవరికొరు సహకరించుకునేటట్లేదు. అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి ఉంది అన్నట్టు ఒక వార్తని సాక్షి పేపరు పబ్లిష్ చేసింది. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. కత్తి మీద సామే, టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సయ్యద్ కసరత్తు, తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో దారికి వచ్చేనా, బీజేపీతో ఇంకెన్ని తలనొప్పులు, సీటు దక్కని నేతలకు బాబు పవన్ బుజ్జగింపులు. టీడీపీ జనసేన పొత్తులో సీట్లు కోల్పోయిన వాళ్ళు నిరసనలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఇంకా చల్లబడలేదు. టికెట్ల దక్కని నేతలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. నాయకులను బుజ్జగించే పనిలో జనసేన నేత నాదెళ్ల మనోహర్ బిజీగా ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించే ఉమ్మడి సభతో విభేదాలు సమసిపోతాయని చంద్రబాబు పవన్ భావిస్తున్నారు. రేపు బీజేపీతో కూడా పొత్తు కుదిరితే వాళ్ళకి ఇచ్చే స్థానాల్లో పరిస్థితి ఏమిటో అంటూ ఉభయ పార్టీల శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కత్తి మీద సామేనట, టీడీపీ జనసేనల శ్రేణుల మధ్య సయ్యద్ కసరత్తు అన్నట్టు. కత్తి మీద సామే. ఎందుకంటే మీరు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎవడి కోసం పొత్తు, ఏ ప్రజల కోసం పొత్తు, మీ సీట్ల కోసం, మీ పదవుల కోసం పొత్తు పెట్టుకుంటున్నారు అనేది ప్రజలు కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కేసులు మోసి వాళ్ళు ఫౌండర్ పార్టీ పెట్టేప్పటి నుంచి వచ్చి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి నువ్వు మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇస్తే వాడు కడుపు బగ్గమందా, కడుపు కాలదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఏ విధంగానైనా వ్యవహరించవచ్చు. ఆయన ఎజెండాని ఎవరికైనా సీట్లు అమ్ముకోవచ్చు, ఎవరికైనా సీట్లు ఇవ్వచ్చు, అది బీజేపీ కానీ జనసేనకు కానీ. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కావాలా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు చేసిన త్యాగాలు ఏం కావాలి? అంటే మీరు వినాలి, పార్టీ మాట వినాలి, పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. మళ్ళీ నీ కొడుకు సీట్ ఇవ్వాలి మంగళగిరిలో. అక్కడ మరి నిర్ణయం మార్చుకోవచ్చుగా. కొడుకు ఇవ్వకపోతే ఏమవుతుంది? కొంపల మునిగితే భూమి బద్దలైతే ఏమన్నా? అక్కడ ఒక సీనియర్కి ఇవ్వచ్చు కదా. తెనాలిలో నాదెళ్ల మనోహర్కి సీటు జనసేన కేటాయించినందుకు అక్కడ ఉన్న ఆలపాటి రాజాని టికెట్ని త్యాగం చేయమన్నాం. ఆయన పార్టీ సీనియర్ నాయకుడు. మరి అక్కడ ఎందుకు ఇవ్వకూడదు? మంగళగిరిలో తీసుకుపోయి మంగళగిరిలో ఇవ్వండి. అట్లాంటి వాడిని అకామిడేట్ చేయండి. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉందా? నీ కొడుకు లేడు కదా, అవసరం ఆయనకి పదవి? అంటే కుటుంబము, బంధుప్రీతి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి న్యాయం చేయడం, దీనికోసం మీరు మీ పదవులు కావాలి, ఇది తప్ప ప్రజల కోసం కాదు. మళ్ళీ ప్రజల కోసం అనే ముద్దు పేరు. అందుకే కత్తి మీద సామే. టీడీపీ జనసేన పొత్తు అనేది కత్తి మీద సామే. ఒకళ్ళకొకళ్ళు కోళ్ళు వారు నడుస్తుంది. పచ్చగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితి రెండు పార్టీల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ టికెట్ పోయిన వాళ్ళు వాళ్ళ మీద, అక్కడ టికెట్ పోయిన వాళ్ళు వీళ్ళ మీద ఒకళ్ళకొకళ్ళు కత్తులు నూరుకునే పరిస్థితి. మరి వీళ్ళు ఇక్కడ పైన కూర్చొని ఒక స్టేజ్ మీద కూర్చోగానే కింద కార్యకర్తలు కలుస్తారనుకుంటారా? మరి ఏందో తెలియదు. ఇది ఒక వార్తగా దిశ పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తి పేపర్లో సున్నా వడ్డీ ఫార్స్ అట, రీఎంబర్స్మెంట్ స్వల్పం, రుణాలకు రిబేట్కు పొంతనే లేదు, పైగా నెపం రైతుల మీదనే, సకాలం నిబంధనలతో అన్నదాతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టోకరా. సున్నా వడ్డీ అనేది ఫార్సు. అంటే రైతులు కానీ డ్వాక్రా మహిళలు తీసుకునే అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పుల్ని వాళ్ళు ఇచ్చిన టైంలోపు, కాలపరిమితిలోపు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ, దానిపైన పడే వడ్డీ అంతా ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని ఒక స్కీమ్ ఉంది. ఇది ఇటు కేంద్రం కానీ అటు రాష్ట్రం కానీ జనాలను మోసం చేస్తూనే ఆ నిబంధనలు పెట్టి రైతులకి ఇంతవరకు ఆ వడ్డీ రీఎంబర్స్ చేయలేదని ఒక వార్తని ప్రజాశక్తి చేసింది. ఇంటికి వెళ్ళండి, జరిగిన మంచిని వివరించండి, ఈ 45 రోజుల కీలకం, కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళండి అంటాడు. ఈ 45 రోజుల్లో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళి ప్రతి ఓటర్ని 5 సార్లు కలవాలి. మనం చేసిన పని వివరించండి, మనం చేయబోయే పని వివరించండి, గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది,
ఇప్పుడున్న స్కీములు ఏంది, పొరపాటున వేరే ప్రభుత్వం వచ్చి స్కీములు ఏమైతే ఉంటాయా పోతాయా అనే విషయాలను కూడా చెప్పండి తప్పనిసరిగా అని చెప్పి ఒక వార్తని ప్రజాశక్తి పేపరు ఇచ్చింది. ఇది ప్రజాశక్తికి సంబంధించి. నెక్స్ట్ విశాలాంధ్ర చూద్దాం. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే రాజకీయ వేడి. వైసీపీ టీడీపీ పోటాపోటీ సభలో ఆశావాహులతో కార్యాలయాలు కిటకిట. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు సగం పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు చేసి జాబితాను విడుదల చేశాయి. మిగిలిన నియోజకవర్గాలకు కూడా మరో వారం రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయా పార్టీల అధినేతలు రేయంబావుళ్లు కసరత్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేరుతో ఇప్పటి వరకు 7 జాబితాలు విడుదల చేసింది. సగం పైగా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ జనసేన కూటమి నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించగా వాటిలో 5 నియోజకవర్గాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది అని చెప్పి ఎన్నికల షెడ్యూల్ రాకుండానే రాజకీయ వేడి పుంజుకుంది. అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ జనసేన కూటమి కానీ పోటాపోటీగా సభలు నిర్వహించడం, పోటాపోటీగా జనంలోకి వెళ్ళడానికి, అదే అభ్యర్థుల ఎంపిక సంబంధించి రాత్రింబగుళ్ళు చర్చలు చేస్తున్నారు. ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి, ఏ పార్టీకి కేటాయించుకోవాలి, ఏంది సీట్ల విషయాలలో. దాంట్లో టీడీపీ జనసేనకు సంబంధించి 24 సీట్లు జనసేనకు ఇచ్చింది, మిగతా సీట్లు టీడీపీ. మళ్ళీ బీజేపీ పొత్తులోకి వస్తే ఆడ కొన్ని సీట్లు. మొత్తానికి 99 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసింది. ఆల్రెడీ 5 సీట్లను జనసేన అనౌన్స్ చేసింది. 7 జాబితాలుగా ఆల్రెడీ దాదాపు సగం పైగా సీట్లు వైఎస్ఆర్సీపీ కూడా అనౌన్స్ చేసి ఉన్నది. ఇది మొత్తంగా ఒక రాజకీయ వేడి పుట్టింది అన్నట్టు విషయాలందరూ రాసింది ఈరోజు. ఇంకోటి, బీజేపీ అడ్డదారులు విపక్ష కూటమిని చీల్చే కసరత్తు, జిత్తులు ఎత్తులతో ముందుకు, ఫిరాయింపులకు ప్రోత్సాహం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్. నిన్న రాజ్యసభ ఎన్నికలు జరిగింది. దాంట్లో బీజేపీ అడ్డదారులు దొక్కిందట, క్రాస్ ఓటింగ్కి పాల్పడదట. ఒక 2-3 సార్లు కాంగ్రెస్ అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు రాజ్యసభ ఎన్నికలలో. దానికి సంబంధించి ఒక వార్తని విశాలాంధ్ర ఇచ్చింది. అడ్డదారులు దొక్కుతూ క్రాస్ ఓటింగ్కి పాల్పడదే అనేది. ఇంకోటి, అమరావతి ఏపీ రాజధాని, పోలవరం నిర్మాణం పూర్తికి సహకరిస్తాం. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ ప్రాంతీయ పార్టీలతో పొత్తులుంటాయని సంకేతాలు. అమరావతి ఏపీకి రాజధాని అని ఏపీ మన కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ఏపీలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొంటూ కోర్ కమిటీ మీటింగ్లో అమరావతి ఏపీకి రాజధాని అని స్పష్టంగా ఆయన చెప్పిండు. పోలవరం నిర్మాణానికి కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పిండు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కూడా ఉంటాయని ఒక ఇండికేషన్ ఇచ్చిండు. మరి ఏ ప్రాంతీయ పార్టీతో ఉంటుంది అనేది చెప్పలేదు. ప్రాంతీయ పార్టీలతోని అటు టీడీపీయా మరి ఏ పార్టీతో ఉంటుంది అనేది కూడా చెప్పలేదు, కానీ ప్రాంతీయ పార్టీలతో ఉంటుంది అని చెప్పిండు. విశాఖ ఉక్కు భూముల అమ్మకానికి రంగం సిద్ధం. 14 నుంచి ఈ వేలం ప్రారంభం. స్థలాల విలువ 2,000 కోట్లు. వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు, వామపక్షాలు. విశాఖ ఉక్కు భూములట. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు విరామం లేకుండా 1100 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నా పట్టించుకొని మోదీ సర్కార్ అత్యంత విలువైన విశాఖ ఉక్కు భూములపై కన్నేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు, రైతులు పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతుంది. తాజాగా ఉక్కు స్థలాల అమ్మకం ప్రక్రియను మళ్లీ వేగవంతం చేసింది. పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక తగ్గడం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన దాదాపు 1100 రోజులుగా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి ప్రైవేట్ పరం చేయొద్దని. చేస్తుంటేనే ఇది నడుస్తుంటేనే 2000 ఎకరాలని విశాఖ ఉక్కుకు సంబంధించి ఆ కంపెనీకి, ఆ పరిశ్రమకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్మటానికి ఈ నెల 14 నుంచి మొదలుపెట్టారట. ఇది చాలా ఘోరం. ఎందుకంటే 2000 ఎకరాలు 2000 కోట్ల స్థలాలని అమ్మటానికి వాళ్ళు పూనుకున్నట్టు. ఒకవైపు ఉద్యమం చేస్తుంటే ఉద్యమాన్ని కనీసం గౌరవించకపోగా మళ్ళీ ఆ భూములను కూడా అమ్మటం అంటే రెచ్చగొట్టే విధానం అన్నమాట మోడీ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి ఒక వార్తని విశాలాంధ్ర వేసింది. ఇది విశాలాంధ్రకు సంబంధించి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ